యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారికి ప్రియమైన శిష్యుడిగా పేరొందినటువంటి యోహాను భక్తుడు వ్రాసినటువంటి ఇక సువార్తలో తను రాసినటువంటి మాట ఏమిటంటే, 30వ వచనం చదువుతున్నాను, వినండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. మీరు నమ్మవలసింది, మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విషయాన్ని మీరు తెలుసుకున్నట్లుగా ఈ లేఖన భాగాలలో ఈ సూచక క్రియలు రాయబడ్డాయి అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. ఈనాడు చాలా మంది క్రైస్తవులకు యేసు క్రీస్తు అనే విషయం తెలీదు. ఏ యేసుని గురించి అయితే మనం వింటున్నామో, చదువుకుంటున్నామో, లేకపోతే ఏ యేసుని గురించి అయితే ప్రకటిస్తున్నామో, ఆ యేసు క్రీస్తు అనే విషయం చాలా మందికి తెలీదు. యేసు వేరు క్రీస్తు వేరా అంటే కాదు. ఈ యేసులోనే క్రీస్తు దాగి ఉన్నాడు. ఆ క్రీస్తుని గురించి మీరు తెలుసుకోవాలి. ఆ క్రీస్తుని గురించినటువంటి విషయాలు మీరు పరిశీలించాలి, పరిశోధించాలి. ఆ క్రీస్తును మీరు తెలుసుకోవాలనే విషయము మాత్రమే ఇక్కడ లేఖనంలో గమనించగలుగుతున్నాం. ఆది అపోస్తులలో చెరసాలలో వేయబడినప్పుడు ప్రభుదూత వారి ఎదుగు వెళ్లి చెప్పినటువంటి మాట ఏమిటంటే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 19-20 వచనం చదువుతున్నాను. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారి వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు దేవాలయములో నిలువబడి ఈ జీవమును గొచ్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడి. ఈ జీవమును గొచ్చిన మాటలన్నీ కూడా మీరు దేవాలయంలో నిలబడి ప్రజలతో చెప్పండి అని ఆది అపోస్తులలో చెరసాలలో నుంచి ప్రభుదూత బయటకు తీసుకుని వచ్చి వారితో చెప్పినటువంటి మాట. అయితే వారు వెళ్లి ఏం చేస్తారు అని మనం గమనిస్తే, అక్కడ అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 42వ వచనంలో చివరి వచనంలో గమనిస్తే, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండరి. ఈనాడు చాలా మంది ఈ పని చేయట్లేదండి. ఈ యేసే క్రీస్తు అనే విషయాన్ని చాలా మంది ప్రకటించడం లేదు, చాలా మంది తెలుసుకోవట్లేదు. ఈనాడు చాలా మంది క్రైస్తవులకు కూడా ఈ యేసే క్రీస్తు అనే విషయము చాలా మందికి తెలుసుకోలేకుండా ఉన్నారు. చాలా మందికి అది మరుగై ఉంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీసస్ అండ్ క్రైస్ట్? యేసు లేకపోతే క్రీస్తుకు మధ్యలో తేడా ఏంటంటే, యేసు అనంటే మనకు అందరికి తెలుసు రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు అనగా రక్షకుడు. రక్షణ సువార్తను వింటున్నాం, రక్షణ గురించి మనము చదువుకుంటున్నాం, రక్షణ సభలు పెట్టుకుంటున్నాం, రక్షణ గురించి ప్రకటిస్తున్నాం. కానీ ఈనాడు చాలా మంది క్రీస్తును ప్రకటించడం లేదు, క్రీస్తును విశదపరచడం లేదు. అన్నాడు ఈ జీవుని గురించిన మాటలన్నీ కూడా మీరు చెప్పండి అని చెప్పినప్పుడు అపోస్తులు వెళ్లి యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ క్రీస్తులో జీవము ఉంది. అపోస్తులు పౌలు గారు కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తే, ఏలైనగా మీరు మృతి పొందుతురి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా మీ జీవము, యువర్ లైఫ్ వాజ్ అటాచ్డ్ అండ్ లింక్డ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మీ జీవము దాచబడి ఉన్నది. ఆయనతో లింక్ పై ఉంది, ఆయనతో ట్యాగ్ అయి ఉంది, ఆయనతో అటాచ్ చేయబడి ఉంది. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలని లేఖనం గమనించగలుగుతాం. అలాగే కొలసి 3:4 వచనంలో గమనిస్తే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడదాము అనే విషయం చూస్తాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు మనకు ఏమై ఉన్నాడంటే జీవమై ఉన్నాడు అనే విషయం మనం లేఖనంలో గమనించగలుగుతున్నాం. అలాగే అపోస్తుల కార్యములో 18వ వచనంలో మనం గమనిస్తే, 18వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనిస్తే, ఇక్కడ అపోలోని గురించి రాబడిన మాట ఏంటంటే, 24వ వచనం చదువుతున్నారు, గమనించండి. అపోస్తల కార్యములు 18:24. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అన్న ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడనే ఉండెను.
ఈ అప్పుల్లో ప్రకటించింది ఏమిటంటే 28వ వచనంలో చూసినట్లయితే, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి, యేసే క్రీస్తు అనే విషయాన్ని అతడు లేఖనముల ద్వారా దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండిస్తూ వచ్చాడంట. ఇక అప్పులో చేసినటువంటి బోధ ఏమిటంటే యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇలాంటి చాలా మంది యేసుని గురించి చెప్తున్నారు, యేసుని గురించి విషదపరుస్తున్నారు, యేసుని గురించి తెలియపరుస్తున్నారు. బట్ యేసులో ఉన్న క్రీస్తును మరచిపోతున్నారు. యేసులో ఉన్న క్రీస్తును ప్రకటించడం లేదు. యేసులో క్రీస్తుని గురించి విస్మరిస్తున్నారు. యేసులో ఉన్నటువంటి ఆ రక్షణ గురించి చెప్తున్నారు, కానీ క్రీస్తు అనగా అభిషిక్తుడు అనేటువంటి అర్థం. ఈ అభిషిక్తుని గురించి లేక అభిషేకము గురించి ప్రకటించడానికి ఇష్టపడట్లేదు ఈనాడు చాలా మంది క్రైస్తవులు. అయితే ఆనాడు అపోల్లో యేసే క్రీస్తు అని ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇదే అపోస్తలుల కార్యములో 9వ అధ్యాయం 22వ వచనంలో గమనిస్తే, అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు, దేవుని చేత పట్టబడినప్పుడు తను చేసినటువంటి విషయాన్ని మనము లేఖనములు గమనిస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములో 9వ అధ్యాయము 22వ వచనములు గమనించినట్లయితే, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు, ఈ యేసునైతే మీరు సిలువ వేసి చంపారో ఈ యేసే క్రీస్తు అని రుజువు పరచుచు ఏం చేశాడని చెప్పేసి చూస్తే, దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. ఈ యేసు క్రీస్తు అని విన్నప్పుడు యూదులందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా క్రీస్తు అంటే కలవరపడుతున్నారు. యేసుని గురించి చదువుకుంటున్నారు, వింటున్నారు, ప్రకటిస్తున్నారు, కానీ క్రీస్తు అనగా అభిషిక్తుని గురించి నిజంగా దెర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్స్ హిడన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో చాలా ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. క్రీస్తులో చాలా మహిమ ఉంది, క్రీస్తులో చాలా అభిషేకం ఉంది, క్రీస్తులో చాలా అద్భుతాలు ఉన్నాయి. లేఖనములు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అక్కడ కయప, ప్రధాన యాజకుడు అనేటి కయప యేసు క్రీస్తు వారిని విచారిస్తున్నటువంటి టైంలో ఆ కయప యేసు క్రీస్తు వారిని ఒక మాట అడుగుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 63వ వచనములో మనం గమనించినట్లయితే 63వ వచనములో కయప ఒక మాట అడుగుతున్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము కలిగిన దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము కలిగిన దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. నీవు యేసు అని మాకు తెలుసు, యేసు అని సిలువ వేస్తున్నావు, బట్ వీ డోంట్ నో యాజ్ యువర్ క్రైస్ట్. నీవు క్రీస్తు అనే విషయం మాకు తెలియదు, నువ్వు క్రీస్తు అయితే ఆ విషయం మాకు తెలియపరచు అని దేవుని తోడని ఒట్టేసి మరి అడుగుతూ ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ జనాంగమా, క్రీస్తును తెలుసుకో, క్రీస్తుని గురించి ధ్యానించు, క్రీస్తులో ఏమి దాగి ఉన్నది ఒకసారి పరిశీలన చేయి. క్రీస్తులోనికి దయచేసి మనము పరిశీలన చేసుకొని క్రీస్తు గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది అనే విషయాన్ని మన లేఖనములో గమనించగలుగుతున్నాం. ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇక్కడ సూర్యుడస్తమించి చుండగా నానావిధ రోగముల చేత పీడిపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద ఉండరో వారందరూ ఆ రోగులను ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. నువ్వు దేవుని కుమారుడవని కేకలు వేసి దయ్యములంట అనేకులను వదిలిపెట్టి వెళ్ళిపోయినాయంట. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు. ఆయన క్రీస్తు అని దయ్యములకు తెలిసి ఉండను కనుక అవి కేకలు వేసి అనేకులను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా లేఖనములో గమనించగలుగుతున్నాము. అలాగే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనములో పెంతెకోస్తు దినమున పేతురు నిలబడి చెప్తున్నటువంటి మాటను కూడా మనం ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము
36వ వచనంలో గమనించినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. మీరు ఏ యేసునైతే సిలువ వేశారో ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును అని పేతురు ప్రకటించడం మొదలు పెట్టాడు అన్న విషయాన్ని మనము ఇక్కడ లేఖనములు గమనించగలుగుతున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సమయంలో కూడా పరలోకము నుండి ప్రభువు దూత ఈ లోకానికి వచ్చి చెప్పినటువంటి ఒక గొప్ప గ్రేట్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ న్యూస్, ఒక గొప్ప శుభవర్తమానము ఏంటి ప్రభుదూత చెప్పినది ఏమిటంటే, మనకందరికి తెలుసు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు అనగా యేసు. దావీదు పట్టణమందు నేడు యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అయితే ఈ యేసు ఎవరు అనంటే, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ క్రీస్తు అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశీలించి తెలుసుకొని ఈ క్రీస్తులో దాగిన శక్తిని, మర్మాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేఖనములు మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా అద్భుతమైన మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో గమనించినట్లయితే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇక్కడ పౌలు అండ్ తిమోతి ఇరువురు కలిసి కొరింథీ సంఘమునకు వారు లేఖను రాస్తూ వారు చెప్తున్నట్టు మన మాట ఏమిటంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాము. తర్వాత ఆయన యూదులకు ఆటంకముగానో అన్యజనులకు విరుద్ధముగా ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనే విషయాన్ని లేఖనములు మనం గమనించగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ క్రీస్తు ఎవరై ఉన్నారంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. అందుకనే ఈ కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో కూడా మనం గమనిస్తే 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. చూడండి, ఇక్కడ కూడా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయనందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరికించుచున్న దేవునికి స్తోత్రము అని పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు. క్రీస్తును గూర్చిన జ్ఞానము గనక నీకుంటే నువ్వు ఒక సువాసనను కలిగి ఉంటావు. ఈ సువాసన ద్వారా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ఆత్మీయ జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఈ క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను నీవు కూడా కలిగి ఉండాలి. కేవలం యేసు దగ్గర చాలా మంది ఆగిపోతున్నారు. దయచేసి అలా ఆగిపోకండి. కేవలం రక్షణ సువార్త వరకు ఆగిపోకుండా రక్షణ గురించి ప్రకటించడమే కాకుండా క్రీస్తుని గురించి కూడా ఎలిగి క్రీస్తుని గురించి కూడా ప్రకటించడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ యేసే క్రీస్తై ఉన్నాడు. జీసస్ ఈజ్ క్రైస్ట్. యేసు క్రైస్తై ఉన్నాడనే విషయాన్ని మనం లేఖనములు గమనించగలుగుతున్నాం. 15వ వచనములు గమనిస్తే, రక్షింపబడి వారి పట్లను రక్షించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. కనుక క్రీస్తు సువాసనగా ఉండడానికే దేవోదేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కనుక దయచేసి క్రీస్తును మనం విస్మరించద్దు. క్రీస్తును దయచేసి మనం విస్మరించకుండా ఉండవలసిన అవకాశత, క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, క్రీస్తుని గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత, క్రీస్తును ప్రకటించవలసిన ఆవశ్యకత, క్రీస్తును హైలైట్ చేయవలసిన ఆవశ్యకత ఈ అంత్య దినాలలో చాలా ఉంది. కనుక యూ షుడ్ నాట్ హైడ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనే పదాన్ని దయచేసి మీరు విస్మరించకండి, దాన్ని దాచిపెట్టకండి, దాన్ని మరుగున పెట్టకండి. క్రీస్తును ప్రకటించడం మొదలు పెట్టండి. ఎందుకంటే దేవుని వాక్యములో ఉంది, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అనే విషయాన్ని మనం గమనించగలుగుతున్నాము. అలాగనే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే,
యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. యేసు క్రీస్తు కాడు అని కనుక నువ్వు చెప్పినట్టయితే నీవు అబద్ధికుడవో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు అబద్ధికుడుగా ఉండాలంటే ఈ యేసే క్రీస్తు అనే నువ్వు ప్రకటించడం మొదలు పెట్టాలి. ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఎస్, జీసస్ ఇస్ క్రైస్ట్ అనే విషయాన్ని లోకానికి చాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ క్రీస్తులో చాలా ఆశీర్వాదాలు, అద్భుతమైన కార్యములు ఉన్నాయి. ఆ క్రీస్తుని పదములో శక్తి ఉంది, దేవుని శక్తి. హల్లెలూయా, దేవుని మహిమ దాగి ఉంది. కనుక ఆ క్రీస్తుని గురించి పరిశీలించండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు రాయబడ్డాయి. నేను కొన్ని మాత్రమే ఇది మనం చెప్పగలుగుతున్నాను. కనుక అనేక విషయాలు ఉన్నాయి. పరిశీలించండి, పరిశోధించండి, క్రీస్తుని గురించి ప్రకటించడం మొదలు పెట్టండి. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.